జగన్ చేసిన పాపాల వల్లే పోలవరం ఆలస్యం అవుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మీ అభిప్రాయం? అంటే ఇది జగన్ చేసిన పొరపాటు లేదంటే చంద్రబాబు నాయుడు చేసిన పొరపాటు కాదు. యాక్చువల్గా ఇది పోలవరం అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన పథకం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నేను చేస్తానని చెప్పిన ఒప్పుకుంది ఆ రోజు. మరి సెంట్రల్ గవర్నమెంట్ కంటిన్యూగా సాగిచ్చేసి చేయాల్సింది. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమో నాకు ప్యాకేజీ కావాలి పోలవరానికి, నాకు సపరేట్గా నేనే చేసుకుంటానని చెప్పన్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పలా. జగన్ వచ్చిన తర్వాత జగను మీరు చెయ్యండి అని చెప్పని అన్నాడు. అందుకనే ఏదైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని పోలవరం అనేది చేస్తే ప్రజలందరూ కూడా హర్షిస్తారు. ఈ రాష్ట్ర గవర్నమెంట్ పరిధిలో కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో చేస్తే తప్పకుండా తొందరగా అవుద్ది. ఎన్నో లక్షల ఎకరాలకి సాగునీరు అందించే పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర ప్రజల కళ అది. అలాంటిది రాజకీయాలకి అతీతంగా నెరవేరిస్తే బాగుంటుందని చెప్పిన నా అభిప్రాయం. అంటే ఒక రాష్ట్రంలో ఇరిగేషన్ మీద అవగాహన లేని ఒక దుర్మార్గుడి చేతిలోకి వెళ్ళిపోయింది, అందువల్ల ఆలస్యం అయిపోయింది, దీన్ని బయటికి తీయాలని చాలా టైం పట్టిద్దని చెప్పి చంద్రబాబు. ఇది రాజకీయ కోణంలో చూసేది కాదండి. ఇప్పుడు పోలవరం అనేది ఒక పెద్ద డ్యామ్. ఒక ఇల్లు కట్టాలంటేనే కనీసం 1 సంవత్సరం పడుతుంది. అట్లాంటిది పోలవరం అనేది ఒక పెద్ద డ్యాము. ఇప్పుడు నాగార్జున సాగర్ ఎన్ని సంవత్సరాలు కట్టారు, అట్లాగే శ్రీశైలం డ్యామ్ ఎన్ని సంవత్సరాలు కట్టారు, అట్లాగే ఇది కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు పైనుంచి ఫండ్స్ వస్తే ఏ ముఖ్యమంత్రి అయినా త్వరగా పూర్తి చేయాలని చెప్పని ఇచ్చేస్తారు. మనకి సపరేట్ అయిన తర్వాత మనకి ముందు ఆదాయమే లేదు, ఆంధ్రాకి ఆదాయమే లేదు. ఆదాయం లేనప్పుడు ఎవరు ముఖ్యమంత్రి, నేనున్నా ఇంకోళ్ళు ఉన్నా ఇంకొక ముఖ్యమంత్రి ఉన్నా కానీ ముందు ఆదాయ వనరులు ఉంటే పోలవరం డ్యామ్ అనేది క్లియర్ చేయడానికి అది జగన్ తప్పిదం కాదని చెప్పి నేను 100% నమ్ముతున్నాను. అంటే ఇరిగేషన్ మీద అవగాహన లేని వారు అందరూ కూడా మంత్రులుగా ఉన్నారని చెప్పడం జరుగుతుంది. దీంట్లో అవగాహన ఏం లేదండి. ఇప్పుడు మినిస్ట్రీ ఇవ్వడానికి ఇరిగేషన్ అంటే ఇరిగేషన్లో ఏమన్నా శాఖలు చేసి దాంట్లో ఇరిగేషన్లో చదివి చేసి ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఆ ప్రభుత్వంలో ఏ శాఖ చేసి ఆ శాఖ చదువుకున్నోడికి ఇచ్చారా? అట్లాగేమీ లేదు కదా. ఇప్పుడు ఎవరైతే దాంట్లో గెలిచారో వాళ్ళల్లో ఒక సీనియర్ బట్టో దీన్ని బట్టో ఒక మినిస్టర్ల శాఖ ఇచ్చారు. దాన్ని బట్టి చేసుకుంటూ పోతారు. దీంట్లో ఒక అవగాహన ఉండాలనేది ఎక్కడా లేదు. ఏ శాఖలో, ఈయన గవర్నమెంట్లో లేదు, ఆయన గవర్నమెంట్లో లేదు, గత కాంగ్రెస్ గవర్నమెంట్లో లేదు. ఎవరికి అవగాహన ఉండి దాని మీద చదువుకోవాలి, ఇరిగేషన్ ఉంటే చదువుకోవాలి, విద్యాశాఖ ఉంటే చదువుకోవాలి, చదువుకోలేని వాళ్ళు కూడా విద్యాశాఖ ఇచ్చారు గతంలో. మరి అట్లాంటివి ఉన్నాయి కాబట్టి దానికి సంబంధం లేదు. ఏదో ఒకళ్ళు వస్తే ఒకళ్ళు వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు దుమ్మెత్తి పోసుకోవడం తప్ప దీనికి ప్రజలకి ఏం మేలు జరిగిద్ది అనేది ఆలోచిస్తే ఏ ప్రభుత్వం అయినా బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. అంటే జగన్ చేసిన పాపాల వల్లే ఓడిపోయాడని చెప్పి రేవంత్ రెడ్డి అంట. అది రేవంత్ రెడ్డి ఆయన ఉండేది ఏమంటే తెలంగాణ, మనం ఉండేది ఆంధ్ర. ఆయన విధానం ఆయనకుంది, మన విధానం మనకుంది. అంతేగాని ఆయన ఆంధ్రాని విమర్శించే స్థాయి ఆయనకి లేదు. ఆంధ్ర ప్రజలు ఒప్పుకున్నారు కాబట్టి ఇవాళ సపరేట్ తెలంగాణ అయ్యి నువ్వు రాజ్యం వెళ్ళగలుగుతున్నావు. లేకపోతే అదే ఉద్యమం మాకు విడదీయడానికి వీల్లేదని చెప్పిన ఆ రోజు ఆంధ్ర ప్రజలు అంటే నువ్వు ఇవాళ ప్రత్యేక సీఎం ఎక్కడై ఉండేవాడివి, నువ్వు ఈరోజు సీఎంగా పరిపాలన ఎక్కడ చేసేవాడివి. జగన్ నమ్మి 150 సీట్లు ఇస్తే నిలబెట్టుకోలేకపోయాడు అసమర్థత వల్ల అని చెప్పడం. అది ఎంత తప్పండి. ఏదో రాజకీయంగా ఏదో వాడుకోవడమే కానీ ఎవరికి వచ్చే ఇబ్బంది వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఆయనకు వచ్చే ఇబ్బంది ఆయనకుంది. ఇప్పుడు 6 నెలల్లోనే ఆయన ఏం పరిపాలిస్తున్నాడని చెప్పనేది కేసీఆర్ గారు ఏ రకంగా విమర్శిస్తున్నాడు అనేది అర్థమవుతుంది కదా. అక్కడ ప్రజలు కూడా ఏ రకంగా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన పరిపాలన ఏ రకంగా ఉందనేది కూడా అక్కడ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రేపు పంచాయతీ ఆయనకి వస్తుంది కదా, పంచాయతీ ఎలక్షన్లో ఆయన ఏ రకంగా మాట్లాడతాడు, ఏ రకంగా గెలుస్తాడు అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. సార్, జగన్ వీళ్ళు గోడ కూల్చింది చంద్రబాబు నాయుడు చెప్తే కాదు, అది నాకే సంబంధం లేని విషయం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు. గోడ కూల్చడం అంటే ఈ రకరకాలుగా ఉన్నాయండి. ఎన్ని రాజకీయంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆయన అది చేశాడు, నేను ఇది చేశాను, నేనేదో చేస్తాను, ఆ రకమైన కక్ష సాధింపులు కాకుండా ప్రజా పరిపాలన చేస్తే ఎవరైనా కానీ హర్షిస్తారండి. ప్రజా పరిపాలన చేయకపోతే రేపొద్దున చంద్రబాబు నాయుడు అని ఇంతే. రేపొద్దున ఇప్పుడు నువ్వు ప్రజా పరిపాలన చేయలేదనుకో, నువ్వు 11 సీట్లు 5 సీట్లు అవుతావు. ముందు ప్రజా పరిపాలన చేయలేదు కాబట్టి 21 సీట్ల నుంచి మరి వాళ్ళు 150 సీట్లకు వచ్చారు. నువ్వు ప్రజా పరిపాలన చేయకపోతే నువ్వైనా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావు. ముందు ప్రజలు అంతా గమనిస్తూ ఉంటారు. ఏదైనా ప్రజా పరిపాలన చేయండి, ప్రజలను హర్షించేట్టుగా చేయండి, ప్రజలను నాడి తెలుసుకోండి, వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళ అవసరాలు ఏం కావాలో, వాళ్ళకి మంచినీరు, మరి అట్లాగే ఇల్లు, చదువు, హాస్పిటల్ ఇట్లాంటివి చేయండి. అట్లాంటివి చేస్తే పేదరికంలో ఉన్న ప్రజలు, మిడిల్ క్లాసు చాలా సంతోషిస్తారు. అంతేగాని ఆడు కమర్షియల్ చేశాడు, నేను కమర్షియల్ చేశాను, ఇంకో అతను, మీరు అవినీతి అనుకుంటూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అవినీతిలోనే వెళ్ళిపోతున్నారు. కానీ ప్రజల గురించి ఆలోచించే నాయకుడు లేడు. ఇప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు గతంలో 15-20 సంవత్సరాల కింద చేసిన
ప్రభుత్వం ఎలా అయితే చేశారో ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ ఆయన బయటికి తీసి చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నా ఆలోచన.